అందరికీ జై భీమ్. జై భీమ్. నా పేరు గోరెట్ రమేష్. నిన్నాక మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కులగణన లెక్కలు అసంబద్ధంగా తప్పుల తడకగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలను మోసం చేసి బీసీ కులాలను ఎస్సీ కులాలను అన్ని కులాలకు మోసం చేసి అన్ని కులాల కంటే ఎక్కువ మాలజాతికి తీవ్ర అన్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నది ఏంటంటే 2011 తప్పుల తడక లెక్కలు ఇచ్చినందుకే 2011 జనాభా లెక్కలు తప్పని ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2011 లెక్కల ప్రకారం 15,23,000 మందిని మాలల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011 లెక్కలు చూపించి ఈరోజు 2025లో నిన్నాక మొన్న ప్రవేశపెట్టినటువంటి కులగణన లెక్కలు 14,60,000 మందిని చూపించారు. మరి కతిమ 65,000 మంది 70,000 మందిని ఏడ బొంద పెట్టిరో మాలలో బొందలు కూడా ఇదే గౌరవ రేవంత్ రెడ్డి మంత్రిమండలి కాంగ్రెస్ ప్రభుత్వమే చూపించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం జరిగింది, అన్ని కులాలతో పాటు మాల కులానికి తీవ్ర అన్యాయం జరిగింది. కాబట్టి మాలలంతా మరో యుద్ధానికి మరో పోరాటానికి సంసిద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాయన్న. యుద్ధం మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాయన్న. తప్పుడు లెక్కల తడబాటు ఇక తప్పదు మాలల తెగబాటు, ఎదురు తిరుగుతూ ఎన్ను చూపక ఏల పాలకుల కొనుకు పుట్టగా యుద్ధం 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 మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాయన్న. తప్పుడు లెక్కలు చూపించి మాల జనాభాను తగ్గించి పాత లెక్కలతో పనిదుంచి పంచిరి దొంగల నేమించి, తప్పుడు లెక్కలు చూపించి మాల జనాభాను తగ్గించి పాత లెక్కలతో పనిదుంచి పంచిరి దొంగల నేమించి, షమీము అఖ్తరు రంజన్ మిశ్రల కమిషన్లనే వేయించి రాజ్యాంగానికి విరుద్ధంగానే వర్గీకరణను చేయించి ఏబీసీ అని గ్రూపులు చేసి మాల జాతికి అన్యాయం చేసిరి. యుద్ధం 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 మొదలయ్యింది సిద్ధమవ్వరా ఓరన్న, మాల జాతి నిర్మాణం కోసం ఏకమవ్వరా మాయన్న. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.